హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రథసప్తమి 2026 జనవరి నెలలో ముహూర్తం ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు, అలాగే రథసప్తమి స్నానం ఎలా ఆచరించాలి, సప్తమి నాడు నైవేద్యాలు ఏం పెట్టాలి, నియమాలు ఏమిటి ఇప్పుడు చూద్దామండి. 2026 రథసప్తమి జనవరి 25వ తేదీ ఆదివారం జరగనుందండి. సప్తమి తిథి ప్రారంభం జనవరి 25వ తేదీ 2026వ సంవత్సరంలో అర్ధరాత్రి అంటే 24 రాత్రి అయిపోతుంది కదా, ఆ సమయంలో వచ్చింది. 12 గంటలు దాటిన తర్వాత అంటే 25 లెక్క వస్తుంది. 12 గంటల 40 నిమిషాల నుండి ప్రారంభమవుతుందండి సప్తమి తిథి ప్రారంభం. ఆ రోజు మొత్తం 25వ తేదీ ఆదివారం మొత్తం ఈ తిథి ఉంటుంది సప్తమి అండి. ఆ రోజు మనం శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే రాత్రి 11 గంటల 10 నిమిషాలకి ముగుస్తుంది. అయితే మనం రథసప్తమి స్నానం ఇంపార్టెంట్ అండి. మనం సప్తమి స్నానం అంటాం కదా. అయితే ఈ స్నానం ముహూర్తం ఏంటంటే వేకువజామున 5 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు స్నానం చేయొచ్చు. అంటే ఇది పుణ్యకాలం. పవిత్ర కార్యక్రమాలు నిర్వహించిన టైం కూడా ఇదే. 5 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 10 ఈ మధ్యలో మనం పుణ్య స్నానం చేయాలి, అదే సప్తమి స్నానం చేయాలి. అయితే ఆ రోజంతా సప్తమి తిథి ఉంటుంది కాబట్టి స్నానం, దానం, పూజలు చేయడం చాలా మంచిది. సప్తమి నాడు నైవేద్యంగా ఆవు పాలతో చేసిన నైవేద్యం సమర్పించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. అయితే ముఖ్యంగా స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం ఆచరించి తలపై జిల్లేడు ఆకులు కానీ, చిక్కుడు ఆకులు కానీ, వావిలాకులు అంటారు కదా, అవి కానీ పెట్టుకొని పవిత్ర స్నానం అయితే ఆచరించాలి. బియ్యంతో చేసిన వంటకాలు నైవేద్యంగా పెట్టాలి. చక్కెర పొంగలి లేదా గోధుమలతో చేసిన హల్వా ఇవి మనం నైవేద్యంగా సమర్పిస్తాం. లేదు అంటే ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం అయితే నైవేద్యంగా సమర్పించవచ్చు సూర్య భగవానుడికి. శని దోషాలు పోవాలంటే ముఖ్యంగా శని దోషాలు ఉంటాయి కదా, అలాంటి వారైతే నువ్వుల లడ్డు లేదా నువ్వులతో చేసిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలండి. సూర్యుడికి మనం పూజ తర్వాత అర్ఘ్యం ఎలా సమర్పించాలో కూడా ఇప్పుడు చూద్దామండి. అయితే నియమాలు ఏమిటి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి పైన చెప్పిన విధంగా స్నానం ఆచరించాలి. అంటే ఏంటి? జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు లేదంటే వావిలాకులు ఇవి తల మీద పెట్టుకొని పవిత్ర స్నానం అయితే చేయాలి. ఇది మనం సప్తమి స్నానం అంటామండి. చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. ఇది సప్తమి స్నానం చేయడం వల్ల ఏంటంటే మెయిన్గా ఈ ఆకుల తాలూకా దాని తాలూకా ఉన్న రసం మన ఒంటి మీద పడడం వల్ల అంటే వావిలాకులు అయితే మాత్రం ఒళ్ళు నొప్పులు తగ్గుతాయండి. చాలా మటుకు నేను విన్నాను అందరి నోట్లో వావిలాకులు పెట్టుకొని ఇది పచ్చి పురటాలకు కూడా ఈ స్నానం చేయిస్తారు. వేడి నీటిలో మరగబెట్టి పోస్తారండి. అయితే ఈ వావిలాకులు మనం సప్తమి స్నానంలో కూడా ఉపయోగిస్తాం. స్నానం సమయంలో మనం ఏం చేయాలంటే ఆదిత్య హృదయం చదువుకోవాలి. లేదు అంటే ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రజపం చేస్తూ స్నానం ఆచరించాలి. ఈ నియమాలు పాటిస్తూ సూర్యోదయం సమయంలోనే రాగి పాత్రలో నీళ్లు, ఎర్రపూలు, అక్షింతలు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ రథసప్తమి సమయంలో సూర్యదేవుడికి అర్ఘ్యం ఇంపార్టెంట్, అలాగే హారతి కూడా ఇంపార్టెంట్ అండి. సూర్య నమస్కారాలు మనం ఎన్ని చేయాలంటే 12 చేయొచ్చు, లేదు అంటే 108 సార్లు చేయొచ్చు సూర్య నమస్కారం. ఎప్పుడైనా సరే సూర్యుడికి సంబంధించినంత వరకు కూడా సూర్య నమస్కారాలే చాలా ఇంపార్టెంట్ అండి. సూర్య నమస్కారం చేయడం వల్ల ఏంటంటే రోజు కూడా మనకి కొన్ని అంటే ఆరోగ్య సంబంధం అయినటువంటివి, చర్మానికి సంబంధించినటువంటివి, హృదయానికి కూడా సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా తగ్గుతాయండి. ఇది సూర్య నమస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే పితృదోషాలు ఏమైనా ఉంటే మాత్రం ఉత్తమమైన రోజు అండి ఈ రథసప్తమి. అలాగే మనం ఈరోజు బెల్లం, నువ్వులు, గోధుమలు, వస్త్రాలు లేదు అంటే బ్రాహ్మణులకు స్వయంపాకమైనా ఇవ్వచ్చు. ఈ 4 కూడా ఏదో ఒకటి మనం దానంగా ఇవ్వచ్చు. అయితే మనం ఫలితాల వరకు చూస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందండి రోజు సూర్య నమస్కారం చేయడం వల్ల. అలాగే కంటి సంబంధించిన వ్యాధులు కానీ, చర్మానికి సంబంధించిన, హృదయానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఎందుకని మనం హృదయానికి సంబంధించిన వ్యాధులు అంటే అందుకని మనం ఏంటంటే ఆదిత్య హృదయం పఠించాలి ఖచ్చితంగా. అందుకనే ఆదిత్య హృదయం చదవమని చెప్తారండి పెద్దలు. దానివల్ల ఏంటంటే మనం హృదయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.